ఏమి అంటే మా తల్లి లాంటి మా నందమూరి తారక రామారావు గారి తల్లి, కీర్తిశేషులు మా అన్న హరికృష్ణ గారి సహధర్మచారిని, అలాగే మా అందరికీ తల్లితో సమానమైన శాలిని గారిని నోటికి ఏది వస్తే అది, ఎంతంటే అంత విర్రవీగి మనిషి అసలు సోయ తప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఆవిడ ఏం తప్పు చేసింది? పోనీ మా హీరో గారు ఏం తప్పు చేశారు? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంత వస్తే అంత వాగారు. ఇక్కడ మేము మాట్లాడుతుండేది కేవలం మా ఎన్టీఆర్ గారి తల్లిని మాట్లాడినారనే కాదు, ఏ స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు, మాట్లాడడం తప్పు. అది ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఏ అభిమాన సంఘాల వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది తప్పు. ఇందులో ఎక్కడ దీనికి వేరే ఇది లేదు. ఇలాంటి సంస్కృతి మనకి ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్ మనం ఇలాంటి సంస్కృతిలోనే బతకాల్సి వస్తుంది, ఇలాంటివే ప్రతిరోజు చూడాల్సి వస్తుంది, ఈ దీంట్లోనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఇవి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇవి ఇంతటితో ఆపేస్తే మంచిది అని మా మనవి, మా అభిమానుల తరపున. మనకి జనరల్గా ఒక నానుడు ఉంటుంది, స్త్రీలను ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ అంటారు అని. అలాంటి సమాజంలో నుంచి వచ్చాం మనము. బట్ ఈ మాట కాస్త తలకిందులైపోయింది. మా నందమూరి కుటుంబ సభ్యులు అయినటువంటి శాలిని అమ్మ గారిని ఇన్ని మాటలు అన్నా కూడా మేము ఇంకా ఎందుకు ఎంతో కొంత ఇదిగా ఉన్నాము అంటే, ఆ దగ్గుపాటి ప్రసాద్ అనేవాడి వెనకల మా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తోంది. అందుకోసమే ఎంతో కొంత ఇదైంది. ఆ జెండా కాసేపు పక్కన పెట్టి వస్తే మా ఎన్టీఆర్ అభిమానుల తడాక ఏదో మేము చూపిస్తాం. తర్వాత ఈ ప్రసాద్ అనేవాడు మాట్లాడుతూ, ఈ ప్రసాద్ అనే ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆ వాయిస్కి నాకు సంబంధం లేదు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. బట్ ఎవరితో అయితే ఈయన మాట్లాడాడో అదే ధను అనే అబ్బాయి కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మేము కూడా నైట్ చూసాం. అది ఆయనే క్లియర్ కట్గా ఎమ్మెల్యే గారే మాట్లాడారు. మాట్లాడుతూ పైగా నాకు, నా కుటుంబానికి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మళ్ళా వచ్చేసి ఇది ఫేక్ అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పేసి వాళ్ళ భార్యకి, వాళ్ళ అన్నలకి, వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంతకుముందు కూడా ఒకానొక సందర్భంలో మా నందమూరి తారక రామారావు గారు నా కట్టె కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను, పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేను రెడీగా ఉంటాను అని చెప్పడం జరిగింది. ఇదే కోవలో మేమందరం కూడా ఇటు ఫ్యాన్స్ కానీ అటు పార్టీని కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఇప్పుడు కాదు, కొంతమంది నాయకుల పనితీరు వల్ల ఫ్యాన్స్కిను పార్టీకి గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. సరే, ఇంతకుముందు కొంతమంది మాట్లాడినా మేమందరం మాట్లాడుకొని ఎందుకులే, సరేలే, మళ్ళీ మరొక ఇష్యూ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి మేము దాన్ని ఇచ్చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మా తల్లిగారు సమానులైన శాలిని గారిని అన్నారో అప్పుడు మేము ఊరికే ఉండడం ఇది కాదు అని చెప్పేసి దీని మీద ఇంకా ఎవరూ మళ్ళా ఇలా మాట్లాడకూడదని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత ఒకనొక సందర్భంలో ఎన్టీఆర్ గారు అలా చెప్పారు. ఇంకా మా విషయానికి వస్తే నేను గత 20 సంవత్సరాలుగా ఒకవైపు తెలుగుదేశం పార్టీను, ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండిట్లోనూ యాక్టివ్గా ఉంటూ వస్తున్నాను. 2004లోనే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నందున కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారితో పాటు నా మీద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయబడింది. దాని తర్వాత మొన్న 2019 నుంచి 2024లో కూడా నా మీద, మా నాన్నగారి మీద కేసులు బనాయించడం జరిగింది. ఇప్పుడు మా నాన్నగారి వయసు 72 సంవత్సరాలు. ఇప్పుడు కూడా మా నాన్నగారి మీద, మా కో బ్రదర్ మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు. మేము కూడా అప్పట్లో నెలల కొద్దీ జైల్లో మగ్గినాము, సంవత్సరాల కొద్దీ కోర్టుల చుట్టూరా తిరిగినాం పార్టీ కోసం.